రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసీ నిబంధనలు తొంగలో తొక్కుతూ మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. సెక్షన్ 42ని ఖచ్చితంగా అమలు చేయాలని, చట్టవిరుద్ధంగా నడుపుతున్న మెడికల్ షాపులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం నూతన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ వద్ద మెడికల్ అండ్ డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, ఏఏవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సుమారు 4000 మెడికల్ షాపులు ఉండగా కేవలం 200 మంది ఫార్మసిస్టులు మాత్రమే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, మిగిలిన 3800 షాపులు అద్దె సర్టిఫికేట్లతో చట్ట విరుద్ధంగా నడుస్తున్నాయని తెలియజేశారు. ఫార్మసిస్టు లేకుండా మందులు పంపిణీ చేయడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని, అధికారుల అవినీతి వల్లే నిబంధనలు అమల్లో వైఫల్యం చెందుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ అండ్ డ్రగ్ కెమిస్ట్రీ 1940 యాక్ట్ ప్రకారం, అలాగే 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 42 ఉండగా కూడా ఈ ఎన్టీఆర్ జిల్లాలో 4000 మెడికల్ షాపులు రన్ అవుతున్నాయి. 4000 మెడికల్ షాపులో కూడా ఫార్మసిస్టులు సుమారుగా 200 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 1800 సుమారుగా 3800 మెడికల్ షాపులు ఫార్మసిస్టులు లేకుండా అద్దె ఫార్మసీ ప్రకారం నడుస్తున్నాయి. అది సరైన పద్ధతి కాదని చెప్పి ఆ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈ రోజున డ్రగ్ ఆఫీస్ నందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొల్పి ఖచ్చితంగా సెక్షన్ 42ను అమలు చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్ ఇవ్వడం అనేది చట్ట విరుద్ధం. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత డ్రగ్ ఆఫీసర్ల మీద ఉంది. నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన డ్రగ్ ఆఫీసర్లు అవినీతులతో నిండిపోతున్నారు. కాబట్టి 3800 మెడికల్ షాపులు ఈ ఎన్టీఆర్ జిల్లాలో రన్ అవుతున్నాయి అనాధికారికంగా. అది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా డ్రగ్ ఆఫీస్ నందు ధర్నా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నియమ నిబంధనలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య మేము కోరుతున్నాం. లేని పక్షం 20 రోజులు కూడా పెంచుతున్నారని సాక్షాత్తు పార్లమెంట్ లోనే ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మొత్తం తనిఖీ చేయాలి. నాణ్యత ప్రమాణాలు లేనటువంటి మెడిసిన్స్ ను, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ ను నిషేధించాలి. ఇతర దేశాల్లో నిషేధించిన మందులను అమ్మకానికి గురి కాకుండా చూడాలి. అదేవిధంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళలో వారితో ఫార్మసిస్టులుగా నియామకాలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.